ఈరోజు దీప పూజా విధానాన్ని చెప్తానమ్మా. దీప పూజ విధానం. ఆయన పిలిస్తే పలికేవాడు, అందరికీ తెలిసిందే. వెంకటేశ్వర స్వామికి పరిచయం అవసరం లేదు కదా. ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటి? దీప పూజ ఎప్పుడు, ఎవరు, ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? మళ్ళీ కోరికలు అన్నారు కాబట్టి ఆ కోరికలు అనేవి అంటే ఒక కోరికనా ఎక్కువ కోరికల, అది కూడా సందేహం. ఒక్క దీపం వెలిగించి 10 కోరికలు కోరచ్చా? లేక ఒక కోరిక ఒక దీపమా? అంత ఒక వారమేనా? ఇదే కదా. అవునమ్మా. వెంకటేశ్వర స్వామి మూర్తి అలంకార ప్రియుడు, విష్ణు అలంకార ప్రియ అంటారు కదా. అట్లాగా అలంకార ప్రియుడు. ఆయనకి ఏంటంటే ఆయన పూజలో మనం పాటించవలసిన ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది. దానికి ఏమిటి అని అంటే ఆయన దీపస్వరూపుడు. అంటే ప్రాణమే దీపం అంటాం కదా మనం. ఆ ప్రాణం దీపం అనేటప్పుడు మన ప్రాణదీపాన్ని ఆయనకి మనం నివేదన చేసినట్లుగా భావన చేసుకోగలిగితే పూజ లేకుండానే ఫలితం వస్తుంది. అవునమ్మా. అవును. అంటే మనసు అనేది ఆ విధంగా అంటే మార్చుకోవాలి కొంత సంకల్ప శక్తి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే సంకల్ప శక్తి. ఈ రెమెడీస్ అన్ని ఇప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే, అన్నీ అయిపోతాయా అంటే అవుతాయి. ఎప్పుడు? సంకల్పం బాగున్నప్పుడు. ఎలా? మనం సంకల్పించుకోవడంలో ఉంది, అంతే కదా. చేసే ప్రయత్నం కూడా ప్రయత్నంలో ఉంది. ప్రయత్నలోపం లేకుండా ఏది జరగదు. అట్లాగే 4-5 రకాల డీవియేషన్లోకి వెళ్ళిపోతూ ఈరోజు ఈ దేవుడికి, రేపు ఇంకో దేవుడికి, అలా చాలామంది చేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా అలా చేయకండమ్మా. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఎప్పుడూ కూడా నేను చెప్పే విషయం ఏకాగ్రత, ఏకోన్ముఖం కావాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో దాని మీదే ఉండాలి. వెంకటేశ్వర స్వామికి దీప పూజ ఎంత ఫేమస్ అంటే మన సౌత్లో ఎక్కువ చేస్తాము, నార్త్లో తక్కువ. అది ఎట్లా చేయాలి అని అంటే గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలో బెల్లపు పొడి ఒక 2 స్పూన్లు ఎంత వెయ్యాలి. గోధుమ పిండి కూడా ఎంత తీసుకోవాలనేది కూడా మీ ఇష్టం. అది మీ ఇష్టం. మనకు కావలసినది ఒక దీపానికి సరిపడా, అంటే ఒక స్కూప్ అనుకోండి, తెలుగులో ఒక స్పూన్, ఒక చెంచా అంటే ఒక పిడికేడు అనుకుందాం. తీసుకుని అందులో కొంత తీపి కలపడం కోసం అని చెప్పి బెల్లం పొడి, పంచదార అయితే పనికిరాదు, తీసుకొని దాంట్లో ఏలక పొడి కొంచెం వేసి, కొద్దిగా ఒక 2 డ్రాప్స్ నెయ్యి వేసి, పాలతో ఎప్పట్లాగే పిండి దీపం కలుపుతాం. కలిపి దాన్ని దీపం మాదిరిగా ప్రమిదిగా చేస్తాం. చేసి దానికి బొట్లు పెట్టి ఒక ఇత్తడి కానీ రాగి కానీ ప్లేట్లో, స్టీల్ ప్లేటు, మట్టి పాత్ర పనికిరాదు. వెండి ప్లేట్లో పెడితే మరీ మంచిది. ఎందుకంటే ఆయన